హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది నిన్నటి వీడియో. అయితే సండే రోజు ఎప్పుడు మటన్ చికెన్ ఇవే అవుతాయి కదా అని చెప్పేసి కొంచెం ఫిష్ తెచ్చుకుందామని చెప్పేసి అయితే తీసుకొచ్చుకొని ఆ ఫిష్ని అంతటిని మ్యారినేట్ చేసి అయితే పక్కకు పెట్టి దీంట్లో ఒక మంచి 4 పీసెస్ ఏమో పొట్టున కోసం అని చెప్పేసి ఫ్రై చేసినాను. ఇంకా మిగతా పీసెస్ ఇవన్నీ ఉంటాయి కదా, అవైతే మన ఫిష్ పులుసు అన్నమాట చేసినాను. అంతా బాగానే వచ్చింది. ఇంకా దీనిలోకి కాంబినేషన్గా కొంచెం బాస్మతి రైస్ ఉంటే అవి కూడా పెట్టేసి ఇంకా నేనేమనుకున్నానంటే ప్రశాంతంగా నెమ్మదిగా తినొచ్చు కదా అనేసి అనుకున్నాను. కానీ ఏమైందంటే ఎంత ఆకలితోనున్నా ఫస్ట్ నా కొడుకు తినిపించినాకనే తినడం అయితే అలవాటు. సరే అని చెప్పేసి ఇంకా అతనికైతే తినిపించడం అయితే స్టార్ట్ చేసినాను. ఒక 20 to 30 minutes అయితే పట్టింది. మంచిగా శాంతిగా తిన్నాక మమ్మీ నాకు సరిపోయిందని చెప్పిండు. సరే అని చెప్పేసి నేనేం చేసినానంటే ఇంకా నేను తిందామని చెప్పేసి స్టార్ట్ చేసిన. చెయ్యగానే మమ్మీ నా గొంతులో ముళ్ళు గుచ్చుకుంటుందని చెప్పేసి కాసేపు ఒక 10 minutes అట్లా ఏడ్చినాక వాటర్ తాగిపించి అట్లా చేసి దాన్ని అయితే పోగొట్టేసిన. ఇంకా మళ్ళీగా తిందామని చెప్పేసి కొంచెం అన్నం వేసుకొని దాంట్లో కర్రీ వేసుకున్నా. ఇక పిల్లలున్న తల్లులకు వచ్చే డైలాగ్ ఏంటిదో మీకు గుర్తొస్తే కామెంట్ చేయండి. అయితే చెప్తాను నేను కూడా. ఏంటిదంటే మమ్మీ నాకు బాత్రూమ్ వస్తుందని చెప్పేసి అయితే పెట్టిండు. నిజంగా చెప్తున్నా, అసలు తినాలన్న ఇంట్రెస్ట్ అయితే మొత్తం పోయింది. నాకైతే ఘోరంగా అనిపించింది. పిచ్చి ఆకలితో ఉంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క డైలాగ్ చెప్తాడు వీడని చెప్పేసి అయితే అనుకున్నాను. ఇంకా ఫైనల్గా అటు ఇటు నేనైతే తినేసరికి అయితే 1:30 అయిపోయింది. అప్పటికి నా ఆకలి అంతా చచ్చిపోయింది. తినాలని కూడా ఇంట్రెస్ట్ లేదు, కాకపోతే ఇంకా తప్పదు కదా. అట్లా 1:30కి అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ అంతా అందులోనే అయిపోయింది. నిజంగా ఇంట్లో చిన్నపిల్లలున్న ప్రతి ఒక్క పేరెంట్స్ కాదు తల్లులు ఇట్లనే ఫేస్ చేస్తారు కావచ్చు కదా. అన్నం తినే టైంకి బాత్రూమ్ వస్తుంది, అన్నం తినే టైంకి ఏదో ఒకటి వస్తుందని చెప్తారు కదా. మీ ఇంట్లో కూడా ఇలాంటి కోతి ఫెలోస్ ఉంటే కమెంట్ చేయండి. మీరు అన్నం తినేటప్పుడు వాళ్ళు చెప్పే రెగ్యులర్ డైలాగ్ కానీ, అంటే మిమ్మల్ని తినకుండా చేసే ఆపడానికి ఏమైనా చెప్తారేమో, ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. అలాగే నా ఫిష్ కర్రీ అండ్ పులుసు మీకు నచ్చుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్.